గురుభ్యో నమ. శ్రీ గణేశ పురాణం 17వ అధ్యాయం. మంత్రోపదేశం. ఆ విధంగా బ్రహ్మదేవుని చేత స్తోత్రం చేయబడిన యోగ నిద్ర శ్రీ మహావిష్ణువు యొక్క కనురెప్పల పైనుండి వైదొలిగి అతడిని మేల్కొల్పింది. ఈలోగా దుష్టులైన ఆ మధుకైటబులు ఇద్దరూ కలిసి స్వర్గాది లోకాలన్నింటినీ ఆక్రమించారు. వారి దాటికి తట్టుకోలేక దేవతలు తలో దిక్కుకు చెల్లాచెదురైనారు. వారిలో కొందరు ఆ భయానికి మూర్ఛిల్లారు. యోగనిద్ర నుండి మేల్కొన్న శ్రీ మహావిష్ణువు అలా ప్రేరేపింపబడి ఆ మధుకైటబులు ఇద్దరితోనూ యుద్ధానికి తలపడ్డాడు. దివ్యమైన తన శంఖచక్రాది ఆయుధాలను చేత ధరించి ఎదపై వైజయంతిమాల శోభిల్లగా నీలమేఘం వంటి శరీరకాంతి కలవాడే తన చేతితో శంఖాన్ని తీసుకొని భువన భోంతరాలను దద్దరిల్లేలా పూరించాడు. ఆ భయంకర పాంచజన్య ధ్వనికి దిక్కులు పిక్కటిల్లాయి. రాక్షసుల గుండెలు భయంతో గుబగుబలాడాయి. ఇలాంటి ధ్వని ఇంతకు ముందు ఎక్కడా విని ఉండలేదు. ఇదేదో రాబోయే ఘోర సంగ్రామానికి సూచనగా కనిపిస్తోంది. అందుకని విజయమో వీరస్వర్గమో తేల్చుకునేదే వెనుదిరగరాదు. ఇలా అనుకుని ధైర్యం తెచ్చుకుని మధుకైటబులు ఇద్దరు శ్రీ మహావిష్ణువును తమతో ఆయుధాలతో కాక ద్వంద్వయుద్ధానికి దమ్ముంటే రమ్మని సవాలు చేశారు. ఆ తరువాత చాలా భీకరమైన పోరు జరిగింది. అలా దాదాపు 5,000 ఏళ్ళు ఘోరంగా యుద్ధం చేసిన శ్రీహరి వాళ్ళని ఏమాత్రం వధించలేకపోయాడు. అప్పుడు విష్ణువు గానకళలో కోవిదుడైన గంధర్వుడి రూపం దాల్చి అడవిలోకి వెళ్ళి ఎంతో శ్రావ్యంగా వీణాగానం చేయసాగాడు. ఎంతో మధురమైన ఆ గాన మాధుర్యానికి అరణ్యంలోని సకల జంతుజాలము దేవతాగణములు తన్మయత్వంతో ఒళ్ళు మరిచిపోయారు. కర్ణపేయంగా ఉన్న ఈ గానం కైలాసంలో కొలువున్న శంకరుడి చెవులకు కూడా సోకింది. ఆ మాధుర్యానికి చెక్కితుడైన పినాకి, నికుంభుడు, పుష్పదంతుడు అన్న పేర్లు గల తన అనుచరులు ఇద్దరిని ఆ మధురగానం ఆలపిస్తున్న వారిని నా వద్దకు వెంటనే తీసుకురమ్మని పంపించాడు. ఆ ఇద్దరు దూతలు గానాలాపం చేస్తున్న విష్ణుమూర్తి సన్నిధికి ఆఘమేఘాల మీద చేరుకుని ఆయనకు శివుని యొక్క ఆహ్వానాన్ని, ఆదేశాన్ని తెలియజేశారు. వాళ్లతో కలిసి కైలాసవాసుని సన్నిధికి చేరుకున్నాడు శ్రీ మహావిష్ణువు. అప్పుడు కైలాస శిఖరం పైన భక్తజన సులభుడు, భక్త వశంకరుడు, భోళాశంకరుడైన శివుని శ్రీ మహావిష్ణువు దర్శించాడు. అక్కడి ప్రమదగణాలు కన్నులకు వెలుగై దీనజన మందారుడైన పరమశివుడు తన శిరస్సున చంద్రుని ధరించి చంద్రమౌళీశ్వరుడుగా జడలు కట్టిన దట్టమైన శిరోజాలపైన గంగతో గంగాధరుడిగాను గజచర్మాన్ని నాగయజ్ఞోపవేతాన్ని ధరించి పరమ శోభాయమానంగా వెలుగొందుతున్నాడు. ఆ సదాశివుడిని చూసి సాష్టాంగ నమస్కరించాడు. అప్పుడు భక్తవత్సలుడైన ఆ పరమేశ్వరుడు ఎంతో ఆదరంగా ఆయనను లేవనెత్తి తగు ఆసనమును చూపి కూర్చుండజేశాడు. అప్పుడు ఆ హరి తన మంజుల గానంతో శివుడిని కూడా సంతృప్తిపరిచాడు. ఆ గానంతో సుబ్రహ్మణ్యుడు, గణేశుడు, పార్వతీమాత కూడా అమిత సంతృప్తులైనారు. ఆ అపరిమితమైన ఆనందంతో విష్ణువు ఆలింగనం చేసుకుని, ఓ మహావిష్ణువు, నీ గానం నన్ను ఎంతగానో అలరించి సమ్మోహనపరిచింది. మీ అభీష్టం ఏమిటో కోరుకుంటే తప్పక నెరవేర్చగలనన్నాడు. విష్ణువు మధుకైటభుల గాథను వివరించడం, ఆ తరువాతి కథా వృత్తాంతాన్ని భృగు మహర్షి సోమకాంతుడితో ఇలా కొనసాగించాడు. ఓ రాజా, విష్ణువు శంకరుడి అభయాన్ని విని తన అభీష్టాన్ని ఇలా చెప్పసాగాడు. ఓ శంకర, క్షీరసాగరంలో శేషునిపై శేషసాయినై నే పవళించి ఉండగా నా చెవిలో గులిమి నుండి మధుకైటభులు అనే దానవులు ఉద్భవించారు. ఆ ఇరువురు లోకకంటకులుగా మారి సృష్టికర్త అయిన బ్రహ్మను భక్షించడానికి సన్నద్ధులైనారు. అప్పుడు పీతావహుడైన బ్రహ్మ నా నేత్రములను ఆవహించి యోగనిద్రను ప్రార్థించినాడు. ఆమె చేసిన ప్రబోధం వల్ల మేల్కొన్న నేను వాళ్ళిద్దరితో చిరకాలం యుద్ధం చేసిన ఏమీ ప్రయోజనమేమీ లేకపోయింది. ఇక నాకు వేరే మార్గాంతరం కనిపించగా నీ అనుగ్రహాన్ని కోరి ఈ రకంగా గంధర్వుడిగా గానం చేశాను. కనుక నీవు నా యందు దయతో ఆ దుష్ట రాక్షసుల సంహారానికి తగ్గ ఉపాయం ఉపదేశించు. ఆ మాటలకు ప్రసన్నతతో కూడిన దరహాసం ముఖంపై కాంతులీనగా భక్తవత్సలుడైన శంకరుడిలా చెప్పాడు. ఓ హరి, నీవు యుద్ధానికి సన్నద్ధుడివై వెళ్ళేటప్పుడు ప్రారంభంలో విఘ్నహరుడైన ఆ గజాననుని అనుగ్రహానికై ప్రార్థించటం మరిచావు. అందువల్లనే నీకు ఇన్ని ఇక్కట్లు, విఘ్నాలు సంభవించాయి. కనుక ఇప్పటికైనా సకల అభీష్టప్రదుడు, సకల విజ్ఞా నివారకుడైన ఆ గజానని పూజించి అతడు అనుగ్రహాన్ని పొంది యుద్ధ సన్నద్ధుడివిగా. అప్పుడు ఆ గజానుడే వారిని సమ్మోహితుల్ని చేస్తాడు. నా అండదండలు ఎటూ నీ వెంటనే ఉంటాయి.
అందువల్ల ఇక ఆ దుష్ట రాక్షసుల వధ సులభతరం కాగలదు. అభీష్ట సిద్ధిరస్తు అన్న అనుగ్రహ వచనాలను విని రాక్షసాంతకుడైన శ్రీ మహావిష్ణువు ఇలా ప్రశ్నించాడు: ఓ దయాళు, భక్తవరదుడైన ఆ గణేశుణ్ణి ఎలాగ పూజించాలి? నీవు నా యందు కృప వహించి విధివత్తుగా ఆ విధానం యావత్తూ ఉపదేశించకోరాను. ఆ మాటలకు అనుగ్రహ దృష్టిని ప్రసరిస్తూ మదనాంతకుడైన శంకరుడిలా బదులిచ్చాడు: ఓ శ్రీహరి, భక్తానుగ్రహప్రదములైన గణేశ మంత్రాలు అనేకములు ఉన్నాయి. వాటన్నింటిలోకి ఏకాక్షర గణపతి మంత్రం అత్యంత ప్రభావయుతమైనది. అలాంటిదే షడక్షర గణపతి మంత్రం కూడా. నీకు తగిన మంత్రాన్ని ఇప్పుడే ఉపదేశిస్తాను. దానిని అనుష్ఠించి గణపతిని ఉపాసించి అతని అనుగ్రహాన్ని పొంది కార్యసిద్ధిని చేకూర్చుకొమ్మని ఉపదేశం చేశాడు. అలా శివుడు ఉపదేశించిన గణేశన మంత్రాన్ని స్వీకరించి అనుష్ఠానానికై శ్రీ మహావిష్ణువు కైలాసాన్ని వీడి తగు ప్రదేశాన్ని చేరుకున్నాడు. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనాఖండంలోని మంత్రోపదేశ కథనం అనే 17వ అధ్యాయం సంపూర్ణం.